ఆయన చూడాలండి. కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం అని చెప్పిన పెద్ద మనిషి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కళ్ళు చూడమని చెప్పండి. ఖమ్మం జిల్లా మొత్తం ఎరుపైపోయింది, ఎర్ర సాయంతో నిండిపోయింది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు కమ్యూనిజం లేదా? కళ్ళుంటే చూడండి, మీ కళ్ళతో చూడండి, అంతేగాని నరేంద్ర మోడీ కళ్ళతో చూడబాకు. ఇప్పుడు నరేంద్ర మోడీ కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అందుకే చెప్తా ఉన్నా, ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెర్రరిస్ట్ కానీ క్రిమినల్స్ కానీ ఉన్నాడంటే దానికి ట్రంప్ ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక టెర్రరిస్ట్ అయితే దానికి మూలాలు ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఇప్పుడు ఎవరి పక్క ఉన్నాడు? బీజేపీ మూతలు లాగుతూ ఉన్నాడు. రెడ్ వాలంటీర్స్ అందరూ కూర్చోవాలి. ఇంకా మన పెద్ద నాయకులు మాట్లాడేది ఉంది. ఇతర దేశస్తులు వారిని మీకు పరిచయం చేయాలి. అందరూ మీరే క్రమశిక్షణగా ఉండాలి. కూర్చోండి. రెడ్ వాలంటీర్స్ మీరు ఏం నేర్చుకున్నారా? మీరే ఇండిసిప్లిన్గా ఉన్నారు. మీరు కంట్రోల్ చేయాల్సిన పోయి మీరే కంట్రోల్ తప్పుతా ఉన్నారు. సిగ్గుచేటిది. కూర్చోండి అక్కడే, కదలబాకండి ఎవరు. లేకపోతే డ్రెస్ తీసి పారేసిపోండి. రెడ్ వాలంటీర్స్గా ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ మోడీ పక్కనే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే ఉన్నాడు. అపోజిషన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీతోనే ఉన్నాడు. ఎందుకున్నారంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళు చేసిన పాపాలు చిట్టా ఇప్పుతాడని చెప్పేసి భయపడి బ్లాక్మెయిల్లో ఉన్నారు. వీళ్ళ నాయకుడు మోడీ అయితే మోడీ ప్రథమ బానిస ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీకి పెంపుడు కుక్కలుగా ఉన్నటువంటి వీళ్ళు కలిసి ప్రపంచాన్ని అతలాకుతం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇంత పెద్ద భారతదేశ ప్రపంచం పెద్ద దేశం మంది, ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచం ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వెనుజిల్లా అధ్యక్షుడి వాళ్ళ భార్యని రాత్రి ఎత్తుకెళ్ళిపోతారా? వెనుజిల్లాకు అమెరికాకి 2000 కిలోమీటర్ల దూరం ఉంది. ఏం ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి? అదేమంటే మీరు మారక ద్రవ్యాలు అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు. మారక ద్రవ్యాలు అమ్మేదెవరో తెలుసా? ఈ ప్రపంచానికి మారక ద్రవ్యాలు నేర్చిపెచ్చేది పంపించేది మోడీ శిష్యుడు అదాని. ఇప్పుడు పోయి చూడండి, ముంద్రా పోర్టు ఉంది గుజరాత్లో. ముంద్రా పోర్టులో ఉన్నటువంటి గంజాయి ప్రపంచం మొత్తం సప్లై చేస్తూ ఉన్నాడు. మీకు చేత అయితే అదాన్ని పట్టుకోగలరా? అదాన్ని పట్టుకోలేరు, కానీ వెనిజులా అధ్యక్షుని పట్టుకుంటున్నారు. కానీ అక్కడ లేదు గంజాయి. అక్కడ ఉండేదేంటి? చమురు ఉంది. చమురు కోసం పోయారు సంపద తీసుకోవడానికి. ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి చేస్తున్నప్పుడు దాన్ని ఖండించకుండా ఉంటే, ఇంత పెద్ద భారత ప్రధానమంత్రిగా ఉంటే ఈడా మా ప్రధానమంత్రిని తలంపుకోలు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆయన దుర్మార్గాన్ని సపోర్ట్ చేసేటువంటి ఇక్కడ కేసీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మరింత సిగ్గుతో తల ఉంచుకోవాలి. తక్షణం మేమాత్రం ప్రజల మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే మీరు డిమాండ్ చేయండి. మీరు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా. చంద్రబాబు నాయుడు లేకుండా పోతే కేంద్ర మోడీ లేడు, మసలు దిగిపోతాడు. మరి అంత ముఖ్యమైన పాత్ర వహించేటువంటి మీరు ఎందుకు నోరిప్పు లేకుండా పోతున్నారు? ఎందుకంత కట్టుమానిసగా ఉన్నారు? కట్టుమానిసకుండా అసలు కర్మ మీకెందుకు వచ్చింది? తక్షణం నన్ను ఖండించమని చెప్తా ఉన్నాం. అదే ఇప్పుడు మోడీ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మొత్తం డబ్బులు నష్టం వస్తుందని చెప్తా ఉన్నాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వీళ్ళు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
కేవలం 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014 నుంచి. కానీ 2014 ఇప్పటిదాకా కార్పొరేట్ కంపెనీస్కి 28 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు అంటే రాయితీలు ఇచ్చారు, డబ్బులు ఎగ్గొట్టారు, రాయితీలు ఇచ్చారు, ఎగ్గొట్టి వాళ్ళు లండన్లో కెనడాలో కూర్చున్నారు. వీళ్ళంతా కలిసి మోడీ వచ్చిన తర్వాతనే 28 లక్షల కోట్ల రూపాయలు మన సొత్తు, మనకంటే పన్ను, ఈ పన్ను వచ్చిన డబ్బులు మొత్తం తీసుకు బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో కొంత తీసుకుపోయారు. కాబట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు 85 కోట్ల మంది ప్రజానీకానికి ఖర్చు పెట్టింది 10 లక్షలు అయితే, మీరు 28 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి 40 కుటుంబాలకు ఖర్చు పెట్టారు, కేవలం 40 కుటుంబాలకి. కాబట్టి ఎవరికి సేవ చేస్తారో వీళ్ళు చెప్తాను, అవినీతి కాంగ్రెస్ పార్టీ, అవినీతి కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీకి అవినీతి అంటే అది చిల్లర కొట్టుడయా, అది రీటైల్ బిజినెస్ వాళ్ళది, చిల్లర కొట్టుడు వ్యాపారం. కానీ మోడీ హోల్సేల్ కరప్షన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి హోల్సేల్ కరప్షన్లో ఉంది మీరు. అందుకని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయడం అంటే అర్థం, ఇందాక రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను దాని పోనక్కర్లా. దీనికోసం మనం పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కలుపుకోవాలి, ఎవరు కలిసి వస్తే వాళ్ళందరూ కూడా. ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా చెప్పా, అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి అయ్యా, గ్రామీణ ఉపాధి పథకం కేవలం మీ పార్టీ వరకు చేస్తే కుదరదు, దీని మీద పోరాటం సాగించాలని చెప్పినాం, చెప్తామని చెప్పాడు. అవసరం జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి అవకాశం రావాలా, లేకుండా పోతే గ్రామీణ పథకం పోతుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్తా ఉన్నారు చాలామంది. 100 సంవత్సరాలు మనం ఏం చేయలేదా? మన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టక ముందర ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉండింది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం వాళ్ళు చెప్పలే, ఇందాక రాజా గారు చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పోను. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టాకనే భారతదేశం రాజకీయ ఒక మార్పు తీసుకొచ్చింది. దున్నేవాడికే భూమి, ప్రపంచ శాంతి మొట్టమొదటి నినాదం అంది. ఆ తర్వాతనే కదా భారతదేశం మొత్తం మీద భూములు వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం 400,000 పోగొట్టుకున్నా 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. పున్నప్ర పోరాటం సాగించింది. తేబాగా పశ్చిమ బెంగాల్, పున్నప్ర కేరళ, చల్లపల్లి భూస్వామిత్వ పోరాటం చల్లపల్లి, దేశం మొత్తం మీద ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం సాగించాయి. ఇప్పుడు జరుగుతూ ఉంది సమ్మక్క సారక్క. రేపే ముఖ్యమంత్రి పోతున్నాడు అక్కడికి, మేడారం. సమ్మక్క సారక్క ఏంటి? దేవుడు అని చెప్పేస్తున్నారు. సమ్మక్క సారక్క దేవుళ్ళు కదయ్యా, వాళ్ళు పోరాట వీరులు. ట్రైబల్ హక్కుల కోసం పోరాటం సాగించేటువంటి హీరోయిన్ ఎవరంటే సమ్మక్క సారక్క. ఆనాడు ట్రైబల్స్ రక్షణ కోసం భూస్వాముల పన్నులు విధించడానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన వాళ్ళు ఆ సమ్మక్క సారక్క హీరోస్ మిగిలారు. అది పోరాటం సాగుతూ ఉంది. అంటే ఫ్యూడల్